సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు సిగ్లకు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని మనం చూస్తున్నాం. సిగ్లకు అనే ప్రాంతము ఫిలిస్తీన్ల ప్రాంతంలో అది ఒకటి. అందునకు గాతు ఆ ప్రాంతానికి దావీదు వెళ్ళాడు. అక్కడ ఆకీషు రాజు ఉన్నాడు. ఆకీషు రాజు ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అక్కడికి వెళ్ళాడు అని అంటే ఒక వచనాన్ని మనం చూద్దాం. 27వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచట మంచిది కాదు, ఇశ్రాయేలు ప్రాంతంలో నిలుచట మంచిది కాదు, సౌలు ఏదో ఒక దినాన ఖచ్చితంగా నన్ను చంపుతాడు అని, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును, అప్పుడు సౌలు ఇశ్రాయేళ్ల సరిహద్దుల్లో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతిలోని తప్పించుకుందనని అనుకున్నాడు. అనుకొని ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆకీషు రాజు సిగ్లకు అనే ప్రాంతాన్ని ఇచ్చాడు. 6వ వచనం. ఆకీషు సిగ్లకు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చాడు. కావున ఫిలిస్తీన్ల ప్రాంతంలో దావీదు ఉంటున్నాడు. దావీదు ఎందుకు వెళ్ళాడు అంటే సౌలు ఏదో ఒక దినాన ఖచ్చితంగా చంపుతాడు, సౌలు చేతులు నేను నాశనం అవుతానని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఫిలిస్తీన్ల ప్రాంతాలకు వెళ్ళకూడదు కానీ వెళ్ళాడు. కానీ ఆకీషు రాజును అడగకూడదు కానీ అడిగాడు. అక్కడికి వెళ్ళి అక్కడ నివసిస్తూ వచ్చాడు. దాదాపుగా తనతో ఉన్నవారు అనేకులుగా ఉన్నారు. 22వ అధ్యాయం 2వ వచనం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసిన వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చింది. ప్రారంభములు ఎంతమంది ఉన్నారన్నారు? 400 మంది అతని దగ్గరికి చేరి వచ్చారు. 27వ అధ్యాయం 2వ వచనం. 27:2. లేచి తన యొద్ద ఉన్న 600 మందితో కూడా ప్రయాణమాయను అని అన్నాడు. ప్రారంభంలో 400 అని అన్నాడు. ఇప్పుడు ఎంతమంది? 600 దావీదుతో ఉన్నారు. ఈ 600ను తీసుకొని దావీదు సిగ్లకు అనే ప్రాంతానికి వెళ్ళాడు. సిగ్లకు ప్రాంతము ఈ యొక్క ఫిలిస్తీన్ల ప్రాంతము. అది ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఆకీషు రాజు సిగ్లకును ఇచ్చాడు. అన్ని విషయాలు చెప్పడానికి సమయం కాదు కానీ, అయితే ఒకానొక దినమున ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధం ప్రకటించి వీరికి యుద్ధం జరగబోతుంది. ఆ సందర్భంగా దావీదుకు ఆ విషయం తెలిసి ఆకీషు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా నేను కూడా యుద్ధానికి వస్తాను, నేను కూడా ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తాను అని ఇప్పుడు ఎవరి పక్షంగా ఉన్నాడు? ఫిలిస్తీన్ల పక్షంగా ఉండి ఇప్పుడు ఎవరితో పోరాడబోతున్నాడు? ఇశ్రాయేలుతో పోరాడుతున్నాడు. అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్దారులు వచ్చి, ఆకీషు రాజు గారు, అసలు వచ్చిన సమస్య అంతా ఎవరితో? దావీదుతోనే. దావీదు ప్రారంభంలో ఎవరిని చంపాడు? ఫిలిస్తీన్లో ఉన్నటువంటి మనవాడైనటువంటి గాతు వాడైనటువంటి గొల్యాతును చంపాడు. సమస్య అంతా దావీదుతోనే వచ్చింది. అసలు మనకు శత్రువు, బద్ధ శత్రువు. మీరు కానీ తీసుకుని వెళ్ళారంటే, మనం తీసుకొని వెళ్తే పొరపాటున అటుదిరిగి అటు నుంచి ఇటు మళ్ళీ యుద్ధం చేస్తే మనం నిలిచేవాళ్ళము కాదు, వద్దనే అన్నాడు. అని అంటే సమాధానంగా ఆకీష్ వచ్చి, అయ్యా వద్దులే అని ఇంటికి పంపించాడు. అలా వెళ్ళి వచ్చాడో లేదో సిగ్లకు మొత్తం తగలబడింది. ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉండి, ఫిలిస్తీన్ల ప్రదేశంలో ఉండి, ఫిలిస్తీన్ల నుండి తన ప్రజలైనటువంటి, లేకపోతే దేవుని యొక్క సేవకులు, దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి పూనుకున్నప్పుడు సిగ్లకు తగలబడింది. వచ్చి చూడగా తగలబడిపోయింది. అమాలేకీలు వచ్చారు, దండెత్తి వచ్చారు, సమస్తాన్ని దోచుకొని పోయారు. ఏనాడు దేవునికి కానీ, దేవుని బిడ్డలకు కానీ, దేవుని సంఘానికి కానీ మనము కీడు కలిగించకూడదు. అప్పుడే జరిగింది, కొన్నిసార్లు అప్పుడే జరగకపోవచ్చు, కానీ కొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత జరగవచ్చు, కానీ ఖచ్చితంగా కీడు జరుగుతుంది. దావీదు కల్లారా దాన్ని చూశాడు.
దేవుని సేవకుడుగా ఉన్న దావీదు, ఒక దైవజనుడిగా ఉన్నటువంటి దావీదు, అటువంటి దావీదు దేవుని యొక్క ప్రజలను హతమార్చడానికి కొరకై వెళ్ళడం, అది దేవుడు ఏమాత్రము సహించిన వాడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో దేవునికి వ్యతిరేకంగా, దేవుని సంఘానికి వ్యతిరేకంగా, దేవుని సేవకులకు, దేవుని పెద్దలకు వ్యతిరేకంగా ఏనాడు కీడు కలిగించకూడదు. అలా కీడు కలిగిస్తే ఏదో ఒక నష్టాన్ని మనం ఎదుర్కొంటాం. దావీదే ఎదుర్కొన్నాడు. నువ్వెంత, నేనెంత. ఎంత భయంకరమైన విషయం. దావీదు సిగ్లెక్కి వచ్చాడు. 600 మంది కలిసి ఉన్నారు. కానీ వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? 30వ అధ్యాయం మొదటి వచనం. దావీదును అతని జనులు 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దాన్ని తగులా పెట్టి, గనులు పోయారు, అలుపులు పోయారు, ఆడువారు వెళ్ళిపోయారు, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, అందరూ చెరపట్టబడ్డారు. ఇప్పుడు ఏం మిగిలింది అంటే 4వ వచనంలో వారికి ఏడ్పు తప్ప ఇంకేమీ మిగలలేదు. దావీదు దుఃఖపడుతున్నాడు. దావీదు యొక్క 2 భార్యలు కూడా వారు చెరలోనికి పోయారు. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. ఓ సహోదరుడు అన్నాడు, దావీదే 2 భార్యలు చేసుకుంటే నేను చేసుకుని తప్ప అని. చేసుకొని చూడు. చాలాసార్లు అన్నాడు 2 భార్యలు దావీదుకే ఉన్నారండి. వాస్తవానికి ఆదికాండంలో ఏం చెప్పాడు? సాటి అయిన సహాయములు అని లేదు. ఏకవచనం ఉంది కానీ బహువచనం లేదు. యాకోబుతో ఇస్సాక్ కానీ రిబ్కా కానీ ఏం చెప్పారంటే, ఒకతను పెళ్లి చేసుకోమంటే 2 చేసుకున్నాడు, నష్టపోయాడు. కాబట్టి ఈ వాక్యం మనకి ఎప్పుడు కూడా ఆధారం కాదు. ఆ దినాల్లో దేవుడు, ఆ జ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. కాబట్టి ఆ దినాల్లో కొన్నిసార్లు వరుసలు లేవు. చిన్నాన్న పిల్లలు, చిన్నమ్మ పిల్లలను కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వరుసలు, ఈ విధానాలు లేవు. కానీ ఈ దినాల్లో అంతటా ఆయన చూస్తూ ఉన్నాడు. అలాగైతే దావీదు ఏడ్చుటకు శక్తి లేనంత పోనంతగా బిగ్గరగా అతడు మిక్కిలి దుఃఖపడుతున్నాడు అని రాయబడింది. అమాలేకీయులు దండెత్తి వచ్చారు. శత్రువులు దండెత్తి వారు వచ్చేవారు. వాస్తవానికి అమాలేకి అంటే ఎదోము సంతతికి చెందినటువంటి వారు. ఆదికాండం 36వ అధ్యాయం. ఆదికాండం 36వ అధ్యాయం 11-12 వచనాలు. ఎలీఫజు కుమారుడు తేమాను, ఓమారు, సేపో, గాతాము, కనజు. తిమ్నా ఏషావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె అంటే తిమ్నా ఎలీఫజుకు అమాలేకిను కనెను. కాబట్టి ఎదోము సంతతి నుండి వచ్చిన వారు. ఎదోము అనగా ఎర్రని వాడు, ఎదోము అనగా విరోధి. అలాగైనట్లయితే ఈ ఏషావుకున్న పేరే ఎదోము. కాబట్టి దేవుడు ఏం చేసి ఆ సంతతి నుండి వచ్చిన అమాలేకీయులు వీరు ప్రమాదకరులు. అమాలేకీయుల గురించి ఇశ్రాయేలు వారు ఎర్ర సముద్రము దాటి వచ్చిన తర్వాత మొదటిసారిగా యుద్ధము ఎవరితో జరిగింది? అమాలేకీయులతోనే. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం, 17:8. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమాలేకీయులే వచ్చి యుద్ధం చేస్తున్నారు. ఇశ్రాయేలు వెళ్ళి యుద్ధం చేయట్లేదు. కానీ ఎవరు వచ్చి యుద్ధం చేస్తున్నారు? అమాలేకీయులు వచ్చి యుద్ధం చేస్తున్నారు. అమాలేకీయులు దండెత్తి వచ్చేవారు. అమాలేకీయులు నష్టం కలిగించేవారు. అమాలేకీయులు కీడు కలిగించేవారు. అమాలేకీయులు అనగా వారు శరీర సంబంధులు. అమాలేకీయులు అనగా అపవాదికి, సాతానుకు పోలికగా ఉన్నవారు. కాబట్టి సాతానే దండెత్తి వస్తాడు. సాతానే మన మీదకి వస్తాడు. మనకు కీడు కలిగిస్తాడు, మనకు నష్టాన్ని కలిగిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం లేకపోతే 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి కలిగా మెలకుగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మునింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. వాడే దండెత్తి వస్తాడు. వాడే నష్టం కలిగిస్తాడు. వాడే కీడు కలిగిస్తాడు. మనము వాడి దగ్గరికి వెళ్ళాం, కానీ అపవాది మన యొద్దకే వస్తాడు. అమాలేకీయులు ఎటువంటి వారు? కనికరించేవారు కాదు, ప్రేమించేవారు కాదు.
వారు జాలి చూపించేవారు కాదు. కాబట్టి వారి పట్ల నువ్వేం చేయాలంటే వారిని ఉండకుండా నాశనము చేయాలి. 17వ అధ్యాయంలో యెహోషువ అదే చేశాడు. ఎందుకనగా ఒక మాట చెప్పాడు. 17వ అధ్యాయం నిర్గమాకాండం 16వ వచనంలో, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి. వారు విరోధముగా ఎత్తారు కాబట్టి అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచిపెట్టాలి. వారు ఎప్పుడైనా నష్టమే. వారు కీడు కలిగించేవారు, వారు బల్యములుగా ఉంటారు, వారు శూలములుగా ఉంటారు, వారు హాని తలపెట్టేవారు. అమాలేకీయుల పట్ల నువ్వు జాగ్రత్త వహించాలి అని చెప్పాడు. అమాలేకీయుల లక్షణాలు ఒక 2-3 అన్ని కాదు. 25వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 25:17, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకము చేసుకుని. మీరు ఎటువంటి వారు? ప్రయాణానికి ఆటంకం కలిగించేవారు, అభ్యంతరం పెట్టేవారు. మీరు మార్గమున నుండా వస్తూ ఉండగా నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకో, అతడు దేవునికి భయపడక అన్నాడు. అమాలేకీయులందరినీ కలిపి ఏకవచనం ఉపయోగించేమన్నాడు? అతడు అని అన్నాడు. అతడు అంటే అపవాది, వాడు దేవునికి భయపడక అని అన్నాడు. అమాలేకీయులు ఎవరి భయం లేదు? దేవుని భయం లేదు. దైవ భయము లేనివారు అమాలేకీయులు. దేవుని భయం లేకుండా సంఘములో ఉంటే మనం అమాలేకీయుల స్వభావము కలిగిన వారమే. దేవుని భయము కలిగి మనం జీవించాలి. సోదరుడా సోదరి, దైవ భయముతో ఉండాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 10-11 వచనాలు చెప్పాడు. మీరు దేవునికి భయపడ నేర్చుకొని మీ పిల్లలకు నేర్పునట్లు. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. దైవ భయము కలిగి జీవించండి. దైవ భయముతో మీరు కొనసాగండి అని చెప్తున్నాడు. దేవుని యొక్క భయం అనేది అది ప్రాముఖ్యమైనది. పిల్లలారా, నా యొద్దకు రండి, నేను యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. నా యొద్ద దేవుని భయం ఉన్నది, ఆ భయభక్తులు నేను మీకు నేర్పిస్తాను. కానీ అమాలేకీయులు ఏమీ లేదు, దేవుని భయము లేదు. దేవుని భయము లేని వారు అమాలేకీయులు. వారు మార్గమున నీకు ఎదురుగా వస్తున్నారు. నీ ఆత్మీయతకు, నీ భక్తికి, నీ విశ్వాసానికి, నీ యథార్థతకు, నీ నమ్మకత్వానికి, నీ ప్రయాణానికి, నీ సేవకు ఎదురుగా వస్తారు. నీతో కలిసి వారు రారు, వారు మాటి మాటికి నీకు ఎదురుగా నిలబడతారు. అమాలేకీయులు ఎదురుగా ఉండేవారు, కలిసి ఉండేవారు కాదు, కలిసి సహకరించరు. కొన్నిసార్లు కొంతమంది అమాలేకీయుల స్వభావం కలిగి సేవలు కానీ పరిచర్యలు కానీ ఎదురుగా నిలబడతారు. వారు కలిసి రారే, కలిసి పాట పాడరే, కలిసి సహకరించడే, కలిసి పరిచర్యలో ఇన్వాల్వ్ కారే. అటువంటి అమాలేకీయులు ప్రమాదకారులు. అటువంటి అమాలేకీయుల లక్షణం నీలో నాలో ఉండకూడదు ప్రియులారా. వారు ఎదురుగా వస్తారు. ప్రయాణానికి ఆటంకం, పనికి ఆటంకం, పరిచర్యకు ఆటంకం, సేవకు ఆటంకం, దేవుని యొక్క పనికి, ఆత్మీయ జీవితానికి, ప్రార్థనా జీవితానికి ఈ అమాలేకీయులు ఆటంకంగా ఉన్నారు. వారు ప్రమాదకరులు అని చెప్పారు. అమాలేకీయులు ఎప్పుడైనా నష్టం కలిగి, అమాలేకీయులు ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటారు. వారితో జాగ్రత్త కలిగి ఉండాలని. ఒకటి, వారు దేవుని భయము లేని వారు. వారు నీకు ఎదురుగా వస్తారు. వారు ఎలా వస్తారు? 18లో చెప్పాడు, నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ అదును చూసి వస్తారు. అలసి ఉంటే వస్తారు. ఇంకేం ప్రార్థనలే, ఏం వాక్యములే, ఏం సేవలే, ఏం పరిచర్యలే, ఏం పోదాములే అని అలసిపోయినప్పుడు అప్పుడు వాడు వస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, రెగ్యులర్గా ప్రార్థనా జీవితం కలిగి దగ్గరికి వాడు రాడు. వాడు ఎప్పుడు వస్తాడంటే అలసిపోయింది, పొలం పనికి వెళ్ళి, ఉద్యోగానికి వెళ్ళి, ఇంకేం వారకూడికి వెళ్ళే అని ఇంట్లో ఉన్నాం కదా, అప్పుడు వస్తాడు వాడు. వాడు వచ్చి కావలసినవి చెప్తాడు. నువ్వు ఎట్లా వెళ్తావు, నువ్వు పరిచర్యకి ఎలా వెళ్తావు, పనికి ఎలా వెళ్తావు, నువ్వు ఎంత అలసిపోయావు. మీరు ఎప్పుడైనా గమనించండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు నీరసం ఉండదు. విజ్ఞాపనకు కానీ కూడికలు రావాలంటే చాలా నీరసం కొంతమంది కదా. నీరసంగా ఉందన్న, ఉదయం నుండి సాయంకాలం దాకా స్కూల్లో ఉన్నాం, మీకేం తెలుసు అంటారు. వాస్తవమే. ఎందుకు స్కూల్లో నీరసం రాదు, ప్రయాణాలకు నీరసం రాదు, ఉద్యోగానికి నీరసం రాదు, సేవకు మిగతా పనులకి దేనికి కూడా నీరసం రాదు. ఒక మీటింగ్ అంటే నీరసం, ఎక్కడ లేని నీరసం వస్తుంది. వారు అలసి ఉన్నప్పుడు వస్తాడు. నువ్వు ఎట్టబోతావు అంటాడు. పరిచర్య ఎవరు చేస్తారంటాడు. ఇంట్లో వంట ఎవరు వండుతానంటాడు.
ఎవరో ఒకరి ద్వారా ఆటంకం కలుగుతుంది. వారు ఆలస్యం ఉన్నప్పుడు వస్తాడు, అదును చూసి వస్తాడు, అవకాశం చూసి వస్తాడు. వాడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఆలస్యం ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుక ఉన్న బలహీనుని అందరినీ హతం చేస్తాడు. ఎవరిని పట్టుకుంటాడంట? ముందోళ్ళన వెనుకోలన? వెనకోలనంటే ఆత్మీయ జీవితంలో, విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో వారు ఎక్కడ ఉంటారు? వెనక ఉంటారు. పని ఎక్కడ చెప్తారని వెనకుండా తిరుగుతారు. వాళ్ళు వస్తే పని చెప్తున్నారు, ఓడవమంటున్నారు, శుభ్రం చేయమంటున్నారు. వీళ్ళు వెనక ఉంటారు కొంతమంది. ఇస్కరియోతు యూదా ఎప్పుడు ముందుండేవాడు కాదు. ఎక్కడుండేవాడు? వెనక ఉండేవాడు. యేసు ప్రభు దగ్గర ఉంటాడు, అదే సమయంలో శాస్త్రులు పరిశీలన దగ్గర ఉంటాడు. అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. అటు ఇటు ఉన్నవాడు ఎటు కాకుండా పోయాడు. ఎప్పుడు కూడా అటు ఇటు ఉండకూడదు. ఈ అమాలేకీలు ఎటువంటి వారంటే వెనక ఉంటారు చూసారా, వాళ్ళు పట్టుకుంటారు. ఆత్మీయంగా బలహీనులుగా ఉన్న వారిని పట్టుకుంటారు. విశ్వాస జీవితంలో వెనకున్న వారిని పట్టుకుంటారు. ప్రార్థనలో వెనకున్న వారిని పడతారు. భక్తిలో వెనకున్న వారిని పట్టుకుంటాడు. వారికి కావాల్సింది ముందున్న వాళ్ళు కాదు, వెనకున్నవారు కావాలి. వెనక ఉన్న వారిని పట్టుకొని వారు బలహీనులు అని అన్నారు. వారు బలవంతులు కాదు. వారు ఎటువంటి వారు? బలహీనులను పట్టుకొని వారిని హతం చేస్తాడు. వారిని కనికరించవద్దు అని అన్నాడు. వారిని హతం చేయాలి, అమాలేకీయుల పేరు తుడిచేయాలి అని చెప్తున్నాడు. వారు ఉండడం ప్రమాదం. అమాలేకీయులు దండెత్తి వచ్చారు. చాలా విషయాలు అమాలేకీయుల విషయం ఉన్నాయి, కానీ వాటిది వినడం కాదు. దాటి వెళ్దాం. అమాలేకీయులు, శత్రువు వచ్చి వేటి మీద దాడి చేస్తాడో ఒక 4 విషయాలు అవుట్లైన్గా చెప్పి నేను ముగిస్తాను. నా సమయాన్ని బట్టి నేను ముగిస్తాను. అమాలేకీయులు దేని మీద? మొదటిగా అమాలేకీయులని కాదు, శత్రువులు వచ్చి దేని మీద వారు దాడి చేస్తారు. మొదటిది సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 23:1. తరువాత ఫిలిస్తీయులు కీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యము దోచుకుంది. శత్రువు ఎప్పుడైనా దేని మీద అటాక్ చేస్తాడంటే ధాన్యము మీద, అంటే ఆహారం మీద దాడి చేస్తాడు. ఆహారము లేకపోతే, ఆహారము లేదు అనుకోండి, అప్పుడు ఈ సైన్యం ఏమైపోద్ది? బలహీనులు. అమ్మాయ్యా, ఆలోచన చేద్దాం. ఆహార కొరత ఏర్పడింది, ఆహారము లేదు, ధాన్యము మీద. ఇశ్రాయేలు దేశపు మొదటి పంట గోధుమలు, రెండవ పంట యవలు. గోధుమలు ఐశ్వర్యవంతులు తినే ఆహారం, యవలు పేదలు తినే ఆహారం. గోధుమ పంట మీద దెబ్బ కొట్టారంటే ఈ ఐశ్వర్యవంతులు ఉన్నారే, ఈ బలమైన వారు నష్టపోతారు. అలాగైతే ఆహారము లేకుండా చేస్తాడు. ఆహారం మీద దాడి చేయడం, ధాన్యాన్ని ఎత్తుకుపోతారు. ధాన్యాన్ని ఎత్తుకుపోయేవాడు ఆహారాన్ని ఎత్తుకుపోతాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం, లేకపోతే 4వ వచనం. వారి ఎదుట దిగి మిద్యానీయులు కానీ అమాలేకులు ఎవరైనా శత్రువులే గాజాకు పోవునంత దూరం భూమి పంటను పాడు చేస్తారు. కాబట్టి వారు దేని మీద మొదటిగా దాడి చేస్తారంటే ఆహారం మీద, పంట మీద, ధాన్యం మీద. అందుకొరకే ఆహారం లేకపోతే, ఆహార కొరత ఏర్పడిందంటే చాలా కష్టం, కరువు వస్తుంది, నష్టం ఉన్నది, ఇబ్బంది ఉన్నది. ఆహారం లేకుండా చేస్తాడు. లూకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 8:12 నుంచి చదువుదాం. త్రోవ ప్రక్కన ఉండువారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకొని పోతాడు. ఆహారం అంటే దేనికి పోలిక? వాక్యము ఎత్తుకొని పోతాడు. ఎందుకు? నమ్మి రక్షణ పొందక ఉండునట్లు. నమ్మి రక్షణ పొందక ఉండునట్లుగా వాక్యమును ఎత్తుకొని పోతాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం, ఇదే మాట. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. త్రోవ ప్రక్కన ఉండువారు ఎవరనగా
వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవడం. వాక్యం ఎత్తుకొని పోవడం. సోదరుడా సోదరి, అపవాది దాడి చేసేది దేని మీద? వాక్యం మీద. మీటింగ్లో నిద్రపోతారు, అది మీ తప్పు కాదు, అది అపవాది చేస్తాడు. ఎందుకంటే వాక్యము వినబడకుండా, మీరు ఎప్పుడైనా గమనించండి, మనం పొలం పని చేసి కష్టపడి ఉద్యోగం చేసి ఇంటికి వస్తే నిద్రపోతే కొన్ని శబ్దాలు మనకు వినపడవు. కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా ఏం మూసుకుంటాయి? చెవులు మూసుకుంటాయి. అదే సిస్టమ్ మీటింగ్లో పెడతాడు అపవాది. కొంతమంది నిద్రపోతూ ఉంటారు చూసారా, పాపం వాళ్ళ తప్పు కాదు అది. నిద్రపోతే చాలు ఏం వినరు? వాక్యం వినరు. వాడు ఎప్పుడు చెవులు మోయడు, ఏం మోస్తాడు? కళ్ళు మోస్తాడు. మీరు ఎప్పుడైనా కొంతమంది చూడండి, ప్రార్థన చేసేప్పుడు కళ్ళు మూయరు, వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూస్తారు. పాపం వాళ్ళ తప్పు కాదు అది. అమ్మ నిద్ర వస్తే నిద్రపోండి, నిద్ర ఆరోగ్యానికి మంచిది, ఎక్కడ కాదు. మొట్టమొదటి నుంచి నిద్రపోతానే ఉంటారు కొంతమంది చూడండి, అది మంచి కృపావరం, అది అందరికి ఉండదు. రేరుగా ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎవరు వాక్యం చెప్పిన నిద్రపోతారు. సహోదరులు ముసుకు అట్ అంటారు, నిద్రపోతారు. రాసుకున్నట్టే ఉంటారు చాలా సందర్భాల్లో. ఎందుకనంటే వాక్యం వినకుండా చేస్తాడంతే, విత్తబడకుండా చేస్తాడు, లోపల పడకుండా చేస్తాడు, వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. చాలాసార్లు వాక్య కొరత ఏర్పడింది సంఘాల్లో, కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు, వాక్య కొరత ఏర్పడింది. వాక్యము లేకుండా చేస్తాడు, వాక్య ప్రభావం లేకుండా చేస్తాడు, వాక్య తాకిడి లేకుండా చేస్తాడు, వాక్యము పని జరగకుండా చేస్తాడు, వాక్యము చదవకుండా చేస్తాడు, వాక్యం వినకుండా చేస్తాడు. అంటే వాక్యము లేదు అంటే ఆ డైల్యూట్ అయిపోతే, అది పూర్తిగా వాక్యాన్ని ఎత్తుకుపోయినట్లయితే ఆ వ్యక్తి ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. ఆటోమేటిక్గా బలహీనులం అయిపోతాం. అంత స్ట్రెంత్ ఉండదు, అంత నిలబడలేం, మనం నడవలేం. వాక్యము ధైర్యపరిచేది, వాక్యము నిబ్బరపరిచేది, వాక్యము ఊతనిచ్చేది, వాక్యము ఆదరించేది. చాలాసార్లు కొంతమంది ఓరకనే డీలా పడతారు. కారణం ఏంటంటే వారిలో వాక్యము లేదు. అమ్మాయ వాక్యము లేకుండా చేస్తాడు, అనగా ఆహారం మీద దాడి చేస్తాడు, ఆహారాన్ని ఎత్తుకుపోతాడు. ఉదయం తినలేదు, మధ్యాహ్నం తినలా, రాత్రి తినలా, మనం ఏమైపోతాం? బలహీనం అయిపోతాం. వాక్యము లేకుండా చేస్తున్నాడు. యోహాను సువార్తలో వాక్యానికి విలువ ఇచ్చేవారు విలువ ఇవ్వలేకపోయారు. 8వ అధ్యాయం 37 వచనం. యోహాను సువార్త 8:37. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. అన్నిటికీ చోటు ఉన్నది, దేనికి చోటు లేదు? వాక్యానికి ప్రాధాన్యత లేదు, వాక్యానికి ప్రాముఖ్యత లేదు. పెళ్ళయింది, వాక్యానికి స్థానం లేదు. ఏదైనా అకేషన్ వచ్చింది, వాక్యానికి స్థలం లేదు. గృహప్రవేశం వచ్చింది, వాక్యానికి లేదు. ఏదైనా మీటింగ్ వచ్చింది, వాక్యానికి లేదు. వీరేమంటున్నారు? మేము అబ్రహాము సంతానం. అసెంబ్లీ మాది బ్రదర్న్ అసెంబ్లీ. అగ్రప్ప గారు, ఫాక్స్ గారు, అబ్బో ఇంతమంది సేవ చేశారు, కానీ వాళ్ళు వాక్యానికి స్థలం ఇచ్చారు. రాను రాను వాక్యానికి చోటు లేకుండా బలహీనత ఏర్పడింది. వాక్యం ధ్యానించలేకపోతున్నాం, వాక్యం చదవలేకపోతున్నాం, వాక్యము ధ్యానించి సరైన రీతిలో సంఘానికి మేత పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అంత దీనస్థితి ఏర్పడింది. కారణం వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం. సంఘంలో ఆరాధన కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఎందుకు? నేను సరిగా పెట్టలేకపోతున్నా, నేను సరిగా ధ్యానించలేకపోతున్నా, నేను సరిగా అందించలేకపోతున్నా. ఆ యొక్క గొర్రెలకు ఆ మేత కావలసినటువంటిది నా దగ్గర లేదు, వాక్యం లేకపోతుంది. సోదరుడే సోదరి, దేవుని యొక్క వాక్యం ఎంత విశిష్టమైంది. నేను దాటి వెళ్తున్నాను. వాక్యం, ఆహారము వారు ఎత్తుకుపోతారు. మొదటిదిగా వారు తీసుకువెళ్ళేది, శత్రువు దేని మీద దాడి చేస్తాడు? ఆహారము మీద, ధాన్యము మీద దాడి చేస్తాడు. రెండవది, శత్రువు దాడి దేని మీద ఉన్నది? రాజులు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. రాజులు మొదటి గ్రంథం 14:26. యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను, రాజనగర యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయెను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లనతడు ఎత్తుకొని పోయెను అని అన్నాడు.
సొలొమోను చేయించిన బంగారపు డాళ్ళు అన్నాడు. 10వ అధ్యాయం 16వ వచనంలో 200 బంగారపు డాళ్ళు చేయించాడు. ఆ బంగారపు డాళ్ళు ఎత్తుకొని పోయాడు. ఐగుప్తు రాజైన షిషకు దండెత్తి వచ్చి తండ్రి చేసినటువంటివి, అంటే రెహబాము యొక్క తండ్రి సొలొమోను చేయించిన 200 బంగారపు డాళ్ళు ఎత్తుకొని పోయాడు. ఐగుప్తు రాజైన షిషకు ఎత్తుకొని పోయాడు. డాళ్ళు పోయాయి. రెండవది శత్రువు చేసేది ఏమి ఎత్తుకుపోతాడంటే ఆయుధములు ఎత్తుకుపోతాడు. ఒకటి ఆహారం, రెండవది ఆయుధాలు. మన వెపన్స్ ఉండవు, ఆయుధాలు లేవు. క్షమించండి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో మధ్యలో చెప్పాడు, బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను అన్నాడు. సౌలు డాలును పారవేయబడెనన్నాడు. 22లో యోనాతాను విల్లు అన్నాడు, సౌలు కత్తి అన్నాడు. కత్తి పోయింది, విల్లు పోయింది, డాళ్ళు పోయాయి, ఉండవలసినవి పోయాయి. అందుకన్నాడు 19వ వచనంలో ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి. 25లో యుద్ధరంగమందు బలాఢ్యులు పడిపోయిరి. ముగింపులో 27లో అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి. వారి యొక్క డాళ్ళు, వారి యొక్క కత్తి, వారి యొక్క విల్లు పారవేయబడింది. వారు ఒక చోట ఉన్నారు, వారి ఆయుధాలు మరొక చోట ఉన్నాయి. ఆయుధాలు లేవు, వారు ఎత్తుకొని పోతున్నారు. ఆయుధాలు లేదు. సొలొమోను చేయించిన బంగారపు డాళ్ళు ఐగుప్తు రాజైన షిషకు ఏం చేశాడు? ఎత్తుకొని పోయాడు. తండ్రి కాలంలో ఉన్న నాణ్యత కుమారుని కాలంలో లేదు. తండ్రి కాలంలో ఉన్న బంగారం, ఆ మహిమ, ఆ పరిశుద్ధత, ఆ తీవ్రత, ఆ తాకిడి కుమారుని కాలంలో లేదు. సోదరుడా సోదరి, విచారకరమైన సంగతి. తల్లిదండ్రుల కాలంలో ఉన్న ఆత్మీయత కొన్నిసార్లు తగ్గిపోతుంది, భక్తి తగ్గిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది, క్షమాపణ తగ్గిపోతుంది, కనికరము తగ్గిపోతుంది. తల్లిదండ్రుల కాలంలో ఉన్నవి లేవు. మన మధ్య ఉన్న కొంతమంది వృద్ధులు ఉన్నారు, తండ్రి లాంటి వారు, తల్లి లాంటి వారు. వారిలో వాక్యం పెద్దగా చెప్పలేదు, కానీ వారు క్షమించేవారు, వారు నిలబడి వాక్యాన్ని అందించేవారు. అంతగా అనుభవం లేకపోవచ్చు, కానీ వారిలో దయ ఉన్నది, వారిలో ప్రేమ ఉన్నది, వారిలో కరుణ ఉన్నది, వారిలో ప్రార్థనా జీవితం ఉన్నది, వారిలో ప్రయాసం ఉన్నది, వారిలో పటుత్వం ఉన్నది, వారిలో ఆత్మీయ జీవితం ఉన్నది. తండ్రి కాలంలో ఉన్న డాళ్ళు కుమారుని కాలంలో లేవు ప్రియులారా. ఇతడి డాళ్ళు 200 డాళ్ళు చేశాడు, కానీ రాజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అవి బయటికి తీసుకొచ్చి చూపించడం తప్ప దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అంత షోయింగ్, అంత వేషధారణ, అంత నటన, నాణ్యత పోయింది, నటన వచ్చింది. ఎంత విచారకరమైన సంగతి. డాళ్ళు లేవు, అందుకే అవి పడిపోయాయి అని అన్నాడు. అవి యుద్ధ రంగమందు అవి పడిపోయాయి. ఆయుధాలు అపవాది ఎత్తుకుపోతాడు, లేకుండా చేస్తాడు అని తేటగా చెప్పాడు. మరొక మాట మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఆత్మ సంబంధమైన ఆయుధాల విషయమై తేటగా చెప్పాడు. 6వ అధ్యాయంలో ఎక్కువగా 14వ వచనం సత్యమును దట్టి అన్నాడు, నీతి అను మైమరు అని అన్నాడు, పాదములకు సమాధాన సువార్తలను సిద్ధ మనసును జోడన్నాడు. 16లో విశ్వాసమనే డాలు అని అన్నాడు, రక్షణ శిరస్త్రానం, వాక్యమనే ఆత్మ ఖడ్గం. ఇవి మన ఆయుధాలు. మంది డిఫెన్స్ మాత్రమే, ఎఫెన్స్ కాదు. అందుకే మన భారత ఎఫెన్స్కి తేడా ఏంటంటే, మనము యుద్ధానికి వెళ్ళము, ఎవరైనా యుద్ధం చేస్తే అందుకే మన డిఫెన్స్ మనము ఆపుకోవాలి. అందుకే అన్నాడు, సాతాను మీదకి మనం యుద్ధానికి వెళ్ళం, వాడు యుద్ధం చేస్తే మన దగ్గర ఉన్నాయి. ఏమన్నాడు? 16వ వచనంలో అన్నాడు, ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు. మనం యుద్ధానికి వెళ్ళకూడదు, వాడు యుద్ధం చేస్తే
మనం విశ్వాసం అనే డాలు ద్వారా ఏం చేయాలి? ఆపాలి. అందుకే మనకున్న వెపన్స్ అన్ని డిఫెన్స్ ఎక్కువగా. డిఫెన్స్, శత్రువు దాడి చేస్తాడు, తాకిడి చేస్తాడు, ఆయుధాలు ఉండాలి. ఒకటి ఆహారం తీసుకెళ్తాడు అపవాది, రెండవది ఏం తీసుకుంటాడు? దేన్ని దోచుకుంటాడు? ఆయుధాలు. ఆహారం లేదు, నీరసించిపోతారు. ఇంక ఏదైనా పొడుద్దాం చేద్దామంటే ఏమీ లేదు, ఆయుధం లేదు. అందుకే నువ్వు ఆయుధం ఉండాలి అని చెప్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం అబ్నేరు 22వ వచనం. అబ్నేరు, నన్ను తరుముట మాని తొలగిపోము, నేను నిన్ను నేలకు, లేకపోతే 21 చూద్దాం. నీవు కుడికైన ఎడమకైన తిరిగి యవనస్తుల్లో ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొను. ఆషాహేలుతో అబ్నేరు అన్నాడు, ఆయుధము లేకుండా యుద్ధానికి వస్తావా? ఆయుధము లేకుండా యుద్ధం చేస్తావా? అందుకే ఆత్మ సంబంధమైన ఆయుధం ఉండాలి. 149వ కీర్తన 9వ చరణం, 149:9. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గము ఉన్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. దేవుని యొక్క నమ్మిన భక్తులకందరికీ ఘనత ఆయుధం. సోదరుడా సోదరి, వాక్యం అనే ఖడ్గం, అది ఘనత. దైవ గ్రంథం పట్టుకోవడమే నీకు నాకు ఘనత. ఈ దినాల్లో మొబైల్స్, ట్యాబ్స్ తెస్తున్నారు, వాస్తవమే. కానీ దైవ గ్రంథం అనేది మన చేతిలో ఉండాలి. అది మనకు ఒక ఘనత అని అన్నాడు. అది మనకు ఒక ప్రివిలేజ్. అలాగైతే ఆయుధము అపవాది దోచుకుంటాడు. మూడవది ఏం చేస్తాడు? ఆ శత్రువు చేసే మూడవ పని ఆదికాండం 14వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 14:11. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తు వారి భోజన పదార్థములను పట్టుకొని 4 రాజులు 5 రాజులను దోచుకొని ఆస్తి పట్టుకుపోయారు. మూడవది ఏం చేస్తాడంటే నిలవ ఉన్న ఆస్తిని ఏం చేస్తాడు? దోచుకుపోతాడు. ఆస్తి దోచుకుపోతాడు. ఆస్తి ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:14. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. కొరింథీ సంఘం అకయ ప్రాంతానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడు. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నా. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రుల పిల్లల కొరకు ఆస్తి కూర్చోదని. తల్లిదండ్రులు పిల్లలకు ఏం చేస్తున్నారు? ఆస్తి సిద్ధం చేస్తున్నారు. ఏ ఆస్తి ఉండాలి? క్షయమయ్యే ధనము కాదు, అక్షయమైన ధనం పరలోకములో అని అన్నాడు. అయితే ఆత్మ సంబంధమైన ఆస్తి పిల్లల కొరకై తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? సిద్ధం చేయాలి. సోదరుడా సోదరి, నా భక్తి జీవితం నా పిల్లలకు ప్రయోజనంగా ఉందా? నా ప్రార్థనా జీవితం నా పిల్లలకు ప్రయోజనంగా ఉందా? నా పరిచర్య నా పిల్లలకు ప్రయోజనంగా ఉన్నాయా? నా యొక్క సేవా జీవితం నా పిల్లలకు ప్రయోజనకరంగా ఉందా? నా యొక్క సంఘ సహవాసం పిల్లల కొరకు ప్రయోజనంగా ఉందా? ఆత్మ సంబంధమైన వాక్య సంబంధమైన ఆస్తిని పిల్లలకు అందించాలి. అవి అందించగలవు. మనం వెళ్ళిపోతాం. పనివాడు వెళ్ళిపోతాడు, పని వెళ్ళిపోదు. రాహేలు చనిపోయింది, కానీ రాహేలు సమాధి మీద ఒక స్తంభము ఉన్నది. రాహేలు లేదు, రాహేలు స్తంభం ఉన్నది. స్తంభము సాక్ష్యానికి సాదృశ్యం. మనం వెళ్ళిపోతాం, మన సాక్ష్యం ఉంటుంది. అదే ఆస్తి. నాన్న కడప జిల్లాలో పూర్మాల్లో సేవ చేశాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినా, అయ్యా మీ నాన్న దేవయ్య ఎంతో చక్కని పరిచయం చేశాడు, నమ్మకంగా ఉన్నాడు, ఉన్న వాటిలోనే చాలా సంకుచితమైన జీవితం అనుభవించాను, చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నాము. కానీ 6 మంది పిల్లలు, అమ్మా నాన్న ఏనాడు ఆయన ఎక్కువగా ఏమీ లేవు, తినడానికి కూడా చాలా సంకుచితమే కొన్ని, కానీ ఏనాడు తక్కువ చేయలేదు. ఆస్తినిచ్చారు. పిల్లలందరూ కూడా కుటుంబ ప్రార్థనలోని మేము ప్రభువుని నమ్ముకున్నాము, ప్రభువుని విశ్వాసం ఉంచాము. అది అందించారు. ఆస్తిపాస్తులు ఏమి లేవు. తిమ్మసందులో కొంత పొలం ఉన్నది, కానీ
అది నాన్న ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ అది చివరికి మా చిన్నాన్నలు ఆలోచన చేసి మాకు ఇచ్చారు. కానీ వారు ఎక్కువగా నిలవబెట్టి ఇళ్ళు కానీ స్థలాలు కానీ ఎక్కువగా ఇచ్చిన వారు కాదు. బెస్తవారిపేటలోకి వచ్చాం, అక్కడ నాన్న సేవ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినా అయ్యా డబ్బు ఆశ లేకుండా మీ నాన్న సేవ చేశాడు. కొన్నిసార్లు ఆస్తి ఉన్నది, ఆత్మ సంబంధమైన ఆస్తి, భక్తిపరమైన ఆస్తి, అది ఉంటే చాలు. కొన్నిసార్లు మనం వెళ్ళిపోతాము, మన ఆస్తి మనం పిల్లలకి ఇద్దాం. మన ఆత్మీయత మన ఆస్తి, అది క్షేమైపోయేది కాదు అని అన్నాడు. ఆత్మ సంబంధమైన ఆస్తి, ఆస్తి పోయినప్పుడు ఆస్తిని తిరిగి తెచ్చుకున్నాడు. అబ్రహాము వెళ్ళి ఎంతైతే దోచుకొని పోబడిందో లోతు విషయమై తాను వెళ్ళి సమస్తాన్ని తెచ్చి ఇచ్చినట్టుగా చూస్తున్నాడు. అలాగైతే మూడవది, అపవాది లేకపోతే శత్రువు చేసే పని దేని మీద దాడి చేస్తాడంటే ఆస్తి మీద దాడి చేస్తాడు. ఇక్కడే చెప్పాడు సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో ఏమన్నంటే ముగింపులో అన్నాడు, సిగ్లకు మీద వాడు పడి కొట్టి దానిని తగులో పెట్టి అని అన్నాడు. ఫైనల్గా అపవాది చేసే పని దేన్ని ఉపయోగిస్తాడు? నిప్పును, అగ్నిని ఉపయోగిస్తాడు. తగులో పెడతాడు. దినవృత్తాంతం 2వ గ్రంథం 36వ అధ్యాయం 19వ వచనం. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులో పెట్టి అని అన్నాడు. యెరూషలేము ప్రాకారము పడగొట్టి దాని యొక్క నగరులన్నిటిని కాల్చి వేసి 3 సార్లు ఈ బబులోను వారు దండెత్తి వచ్చి వారు దోచుకొని పోతున్నారు. యెహోయాకీను కాలం, సిద్కియా కాలం 3 సార్లు వారు దండెత్తి వచ్చారు. 3 సార్లు మొత్తము దోచుకొని పోయారు. చివరికి వెళ్ళిపోతూ ఏం చేశారంటే వృద్ధులు బలహీనులను వదిలిపెట్టి అగ్ని వేసి మొత్తం ఏం చేశారు? తగులబెట్టారు. అగ్ని వేస్తే మొత్తం పోద్ది, అగ్ని వస్తే మొత్తం పోయింది, షేప్ అవుట్ అయింది. ఆ ప్రాకారాలు ఆకారాలు మారిపోయాయి, గుమ్మాల ఆకారాలు మారిపోయాయి. ఆత్మీయ జీవితం తగులబెట్టబడితే, కాలిపోతే ఆ కుటుంబం ఎంత నష్టపోయింది. కొన్ని కుటుంబాలు తగులబెట్టబడ్డాయి, ఎంతో నష్టం ఏర్పడింది, అగ్నికి ఆహుతి చేయబడింది. 4 విషయాలు చెప్పాడు. 1, ఆహారాన్ని దోచుకుంటాడు. 2వది, ఆయుధాలు దోచుకుంటాడు. 3వది, ఆస్తి నిల్వ ఉండదు. 2వ జనరేషన్ కంటూ లేదు, నిల్వలు ఉండవు, వాక్య నిల్వలు ఉండవు, ప్రార్థన నిల్వలు ఉండవు, భక్తి నిల్వలు లేవు, ఆత్మ సంబంధమైన నిల్వలు లేవు, చెప్పుకోవడానికి ఏమి లేవు. అన్నీ మొత్తం పోయి చివరికి తగులబెట్టబడి దోచుకొని పోయిన వాటి విషయమై దావీదు ఎంతో ప్రలాపిస్తున్నాడు. సోదరి, మిగతా విషయాలు మధ్యాహ్నం ఆలోచన చేద్దాం. అలాగైతే దోచుకొని పోబడిన మన జీవితాలను ఆయన తీసుకొని వస్తున్నాడు. 35వ కీర్తన 10వ చరణం. 35 కీర్తన 10వ చరణం. అప్పుడు యెహోవా నీ వంటి వాడేవాడు, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుచున్నాయి. దోచుకొని పోయే వారి చేతిలో నుండి దీనులను ఆయన విడిపించేవాడు, ఆయన తప్పించేవాడు, సమస్తాన్ని తెచ్చేవాడు. సోదరి, మన ఆత్మీయ జీవితంలో ఎంత దోచుకొని పోయామో, ఎంత దోచబడ్డామో వాటిని తిరిగి తెచ్చుకోవడం. ఎలా తెచ్చుకున్నాడో మధ్యాహ్నం ఆలోచన చేస్తాం. అలాగైతే మనం మొత్తము దోచుకొని పోబడ్డాం. వాక్యము దోచుకొని పోబడింది. ఆహారం లేదు, ఆయుధాలు లేవు, ఆస్తి లేదు, అగ్ని చేత ఆహుతికి చేయబడ్డాం. మనకున్న ఆకారం వికారం అయిపోయింది. నన్ను రక్షించుట కొరకై కల్వరి శిలువలో ఆయన వికారంగా కనబడుతున్నాడు. చూడనల్లని వాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించిన వాడిగా ఉన్నాడు. ఆయన మరణం యాదృచ్ఛికమైంది కాదు, ఒక ప్రమాదానికి గురై చనిపోయిన వాడు కాదు. నేను నిమిత్తముగా మన పాపముల కొరకు కల్వరి శిలువ రక్తాన్ని ధారపోశాడు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో గుర్తింపదగిన ప్రియుడు స్వరూపమును, సొగసును కోల్పోయాడు. నీకు నాకు ఆకారాన్ని ఇవ్వడానికి కొరకై ఆయన స్వరూపము, సొగస్సు కోల్పోయాడు.
మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎంత దోచుకొని పోబడ్డామో, ఎంత నష్టపోయామో వాటిని మరలా తిరిగి ఆయన అనుగ్రహిస్తాడు.